అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్ అన్ని. సార్ సార్ ఏంటి గేదెల రాజు ఏంటి, గొడవ ఏంటి, అసలు ఈ గేదెలు ఏంటి నేను ఇప్పుడు ఈ టైంలో రఘు కుంచి గారు ఈ క్యారెక్టర్ ఏంటి, సినిమా ఏంటని నేను ఐ వాజ్ రియల్లీ గెట్టింగ్ కంటిన్యూస్లీ అస్టానిష్డ్ సార్ 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 ఏంటిదని. బట్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అవును సార్. బాగుందని. టూ అవర్స్ సార్ సినిమా, 2 hours కూడా ఉండదు. 1 hour 2 గంటలకి 2 నిమిషాలు తక్కువ. బిజినెస్ ఫోన్లు ఏమైనా వచ్చాయి? ఇంకా ఇప్పుడు కాపీ వచ్చిన తర్వాత Copy వచ్చింది. స్టార్ట్ చేయాలండి. ఓటీటీకి ఏమైనా మూవ్ అయిందా? ఓటీటీలో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు పెద్దగా చిన్న సినిమాలకి అంత ఎంకరేజ్మెంట్ అయితే లేదండి ప్రజెంట్ ఓటీటీలో. ఎందుకంటే సార్ ఎక్కువ ఫోకస్ మొత్తం పెద్ద సినిమాల మీద ఉంటుంది. చిన్న సినిమాలు ఎప్పుడు తీసుకుంటారంటే అవి రిలీజ్ అయ్యి ప్రూవ్ చేసుకుంటే అప్పుడు వాటికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మంచి మార్కెట్ అయితే లేదా ఒక పెద్ద బ్యానర్ నుంచి చిన్న సినిమాలు వస్తే ఈజీగా వెళ్ళిపోతాయి. ఈజీగా వెళ్ళిపోతుంది. అవి రెండు మనకు లేవు. మరి support. మీకు అంత సర్కిల్, ఇంత ప్రామినెన్స్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఎందుకు అది కనెక్ట్ చేసుకోలేదు? సార్ ఇప్పుడు ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థలో ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే సార్. అదే అంటున్నా, కానీ ఎవరి లెక్కలో వాళ్ళు కొట్టారు సార్. ఎక్కడైనా బాగా ఎగ్జాక్ట్లీ. తప్పుడు ప్యాకెట్